జగిత్యాల జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు యలాల జలపతి రెడ్డి, మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూండా శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ అధ్యక్షులు జువ్వాడి నరసింగరావు గారి జన్మదినోత్సవ సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుండంపల్లి లక్ష్మారెడ్డి, రేగుంట శ్రీనివాస్ రెడ్డి, సిర్పూర్ బాపురెడ్డి, దామరాజు, పల్లి గాజుల రాజిరెడ్డి, సుధాకర్ వాలగొండ, జమీల్ ఓబ్లాపూర్, సల్ల లింగన్న, మల్లాపూర్ పూండ్ర లక్ష్మారెడ్డి, కోటగిరి ఆనంద్, మరిపెల్లి మల్లయ్య, ఇట్టెడ్డి నారాయణ, నూతుపల్లి రాజం, ముత్యాల శంకర్, ఎండి రఫీ, ఉప్పులూటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారికి నిండి ఊరేళ్లు సుఖశాంతులతో వర్ధిల్లాలని, అలాగే మా కాన్స్టిట్యున్సీని అభివృద్ధి బాటలో నడపాలని ఆ భగవంతుని కోరుకుంటూ, రెండవది మా జువ్వాడి నరసింగరావు గారు ఎమ్మెల్యేగా ఓడిపోయినా కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి, అందులో మా మల్లాపూర్ అభివృద్ధికి తోడ్పడాలని, ఇంకా కూడా ముందుకు ఆ భగవంతుడు నడిపించాలని, అలాగే రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వం ఏర్పడ్డది కనుక గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఉన్నటువంటి సన్నిహితానికి మరి మా నాయకుడు నరసింగరావు గారికి ఉన్నతమైనటువంటి పదవి త్వరలో కట్టబెట్టాలని చెప్పి ఆ భగవంతుని మేమందరం మండల పక్షాన కోరుకుంటున్నాం. అంతేకాకుండా ప్రభుత్వం వచ్చి 6 మాసాలు జరగక ముందే వారికి పదవి రాకున్నా మరి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు ఈ 6 నెలల వరకే మరి గతంలో జరిగినటువంటి ఎమ్మెల్యేలు ఏనాడు కూడా అభివృద్ధి చేయకపోగా వాళ్ళకు వచ్చినటువంటి ఫండ్ను కూడా వాళ్ళు మరుగున పారేసి డెవలప్ చేయలేరు. కానీ మా నాయకులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మరి ఈజీఎస్లో ఇవాళ ఓటర్ బేస్న మరి సమానంగా ప్రజలకు అందరికీ కూడా డెవలప్మెంట్ అందాలనేటువంటి ఉద్దేశంతో మాకు సుమారు 2 కోట్ల రూపాయలు మా మండలానికి కేటాయించి, మరి ఇది ఎక్కువ అది తక్కువ అని కాకుండా పాపులేషన్ బేస్లో ఇవాళ డెవలప్మెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎస్డిఎఫ్లో ఇవాళ వాటర్ సప్లైకి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి 22 గ్రామాలలో 28 లక్షల రూపాయలతోని ఇవాళ ఎస్డిఎఫ్లో అభివృద్ధి కార్యక్రమాలు, పైప్ లైనే కానీ, బోర్లే కానీ, తర్వాత ఓఆర్ఎస్ ట్యాంకులకు కానీ అన్నీ కూడా వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా ఇవాళ 22 గ్రామాలలో సుమారుగా ఎక్కడైతే ఏ స్కూల్ అయితే అవసరం ఉందో 22 స్కూళ్ళల్లో మరి డిఎంఎఫ్టీ కానీ ఇతర నిధులతోని ఇవాళ సుమారుగా 30 లక్షల రూపాయలతోని ఏనాడు కూడా కనీవిని ఎరగని రీతిలో మరి ఇవాళ చదివే ముఖ్యం. రేపు చదవాలా అంటే, పిల్లలు చదవాలంటే మరి వాళ్ళకు ఉన్నటువంటి వసతులన్నీ కూడా బాత్రూములు కానీ, ఫ్యాన్లు కానీ, కరెంటు కానీ, మరి స్కూల్ బిల్డింగ్స్ కానీ, ఇతర కార్యక్రమాలలో ఉన్నటువంటి రిపేర్లు అన్నీ కూడా వీరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఇవాళ 22 గ్రామాలలో స్కూల్ రిపేర్కు సుమారు 30 లక్షల రూపాయలు ప్రత్యేకంగా వారు కేటాయించి ఇవాళ ఈ 6 నెలల్లో అభివృద్ధి కార్యక్రమాల్లోకి మరి మా మండలాన్ని తీసుకుపోవడం జరుగుతుంది. మరి వారికి భగవంతుడు అన్ని రకాలుగా శక్తినిచ్చి మా మండలాన్ని ఇంకా కూడా మా గ్రామాలను అభివృద్ధి పయంలోకి నడిపి రాబోయే రోజుల్లో వారు ఉన్నత పదవులు అలంకరించాలని చెప్పి మేము మా మండల నాయకులు, కార్యకర్తలు, ఓటర్ల తరఫున ప్రత్యేకంగా మరి ఇలా వారు నమ్ముకున్నటువంటి దేవుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ధర్మపురి వారిని ప్రత్యేకంగా కోరుకుంటూ ఇలా వారికి మా ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులు ఇవ్వడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.